హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల వీడియో చేస్తూ ఉన్నాము, ఎగ్జామ్ సిరీస్ అనమాట. ఇక్కడ పేరెంట్స్ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరంటే పేరెంట్స్ అనమాట. ఎందుకంటే పేరెంట్స్ యొక్క భయం పిల్లల్లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్లే వాడు సగం మర్చిపోతూ ఉంటాడు అనమాట. అంటే చెప్పే విధానం ఇక్కడ కరెక్ట్గా లేదనమాట. అందుకని వాళ్ళల్లో ఫియర్ అనేది ఎక్కువగా మోస్తూ ఉంటారనమాట. అమ్మ నాన్న ఎక్స్పెక్టేషన్ వల్ల టెన్షన్ ఏమన్నా వస్తుందా, ఇదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేరెంట్స్ ప్రెషర్ ఎందుకు ఎక్కువగా ఫీల్ అవుతాం అనేది మనం ఇవి చూద్దాము. అమ్మ నాన్న ఎక్స్పెక్టేషన్ కొన్నిసార్లు బ్రీత్ కూడా హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదన్న భయం ఉందా మీలో ఏమన్నా? ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువగా అనిపించడం న్యాచురల్ అనమాట. ఎందుకంటే నాకు మా అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుండే. 10th క్లాస్లో మా అమ్మ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇంకా కట్టెరిలా కొడతా అన్నట్టు అనిపిస్తూ ఉంటుండే అనమాట. ఎందుకంటే మా పాప బాగా చదవాలి అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది. మంచి ఉన్నత స్థితికి రావాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. కాకపోతే ఆ భయం అనేది మన లోపల చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను ఫెయిల్ అయిపోయినప్పుడు 10th నేను స్కూల్కి వెళ్ళలే కాబట్టి ఫెయిల్ అయిపోయాను. నేను కూడా 2 మార్క్స్లో పోయింది. సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం నాకు. ఆ సైన్స్ సబ్జెక్ట్ చెప్పే టీచర్ అన్నా కూడా చాలా భయం అనమాట. ఎందుకంటే నాకు గుర్తుకు ఉండదు. వాళ్ళు ఏం చెప్పారో నేను వినలేదు. ఆ ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్లో ఏం రాయాలి, నాకేం వస్తుంది, ఈ భయం ఎక్కువగా ఉంటుండే అనమాట. దానివల్ల ఏమైపోయిందంటే సైన్స్ చాలా కష్టం అనేది అనిపించింది అనమాట నాకున్న టైంలో. తర్వాత ఈజీగా అనిపించింది. ఇవన్నీ చాలా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే పేరెంట్స్ వల్లనే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదన్న భయం నాలో ఎక్కువగా ఉంటుండే అనమాట. నాకు కూడా అప్పట్లో పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువగా అనిపించడం న్యాచురల్. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యూచర్ని వరి అవుతూ ఉంటారనమాట. మంచి మార్క్స్ వస్తే హ్యాపీగా వాళ్ళు ఉంటారన్న ఉద్దేశం వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన సక్సెస్ వాళ్ళ డ్రీమ్ కూడా అవుతుందన్నమాట. కొంతమంది పేరెంట్స్ అనేది వాళ్ళకున్న కళల్ని మన మీద రుద్దుతూ ఉంటారనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి కానీ ప్రెషర్ ఎక్కువైతే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకూడదు. అమ్మ నాన్నలకి ఏం చెప్పాలి, తక్కువ మార్క్స్ వస్తాయి, ఇలాంటివన్నీ మన మైండ్లో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్నదానిపైన మనం చక్కగా పర్ఫామ్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ప్రెషర్ ఎక్కువైతే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్ ఇంటెన్షన్ వాళ్ళు ఒకవేళ దీనికి 3 స్టెప్స్ మనం ఫాలో అవుతున్నట్టయితే కనుక, స్టెప్ 1 ఏంటంటే అండర్స్టాండ్ ఇంటెన్షన్. వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి కాదు, కేర్ వల్ల చెప్తున్నారు అనుకోవాలన్నమాట. ప్రతి స్టూడెంట్ కూడా ఏమనుకోవాలంటే మనకి యొక్క కేర్ కోసం చెప్తున్నారన్నది వాళ్ళకి అవగాహనకు రావాలి. ఫియర్ అనేది వాళ్ళల్లో మోయకూడదు అనమాట. ఇక్కడ మైండ్ సెట్ చేంజ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. ఓకే, అమ్మ నాన్న మన కోసమే చెప్తున్నారు అన్నది వీళ్ళకి లోపల అనిపించాలన్నమాట. అప్పుడు వీళ్ళ మైండ్ అనేది స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. స్టెప్ 2 ఏం చేయొచ్చు అంటే కామ్ కమ్యూనికేషన్. వన్ డే కామ్గా ఇలా చెప్పండి, నేను ప్రయత్నిస్తున్నాను, కొంచెం ప్రెషర్ తగ్గిస్తే ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తాను. రెస్పెక్టంలో మాట్లాడాలన్నమాట. మనమే కామ్గా కూర్చొని ఇలాంటివి నేను పర్ఫామ్ మంచిగానే రాస్తాను, హ్యాపీగా చదువుతున్నాను కదా, ఓకే అన్నట్టుగా మనమే చెప్పుకోవాలన్నమాట. అప్పుడు హ్యాపీగా అయిపోతుంది. స్టెప్ 3 ఏంటంటే ఫోకస్ ఆన్ ఎఫర్ట్ అనమాట. పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, సెల్ఫ్ గ్రోత్ కోసం చదవాలి అనమాట. చాలామంది పిల్లలు పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడం కోసమో లేదా టీచర్స్ని ఇది చేయడం కోసమో చదువుతూ ఉంటారు అనమాట. అది కాదు. ఇక్కడ ఏం చేయాలంటే పిల్లలు ముఖ్యంగా సెల్ఫ్ గ్రోత్ కోసం చదువుకోవాలి. దానివల్ల నాలెడ్జ్ వస్తుంది కదా మనకి చాలా. ఈ నాలెడ్జ్ వల్లనే మనం ఈరోజు మనం సైంటిస్ట్ అవ్వడం కానీ పెద్దవన్నీ మనం ఏది చేస్తున్నామో వర్క్, ఇదంతా కూడా నాలెడ్జ్ ఇక్కడ నుంచి 0 నుంచి మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. కానీ ఆ పిల్లలకి అంత అండర్స్టాండింగ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు అనమాట. ఇంప్రెస్ చేయడం కోసం కాదు, సెల్ఫ్ గ్రోత్ కోసం చదవాలి. ఎఫర్ట్ కన్సిస్టెన్సీ అయితే రిజల్ట్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఏదైతే ఎఫర్ట్ మనం కన్సిస్టెన్సీ అయితే రిజల్ట్ ఆటోమేటికల్లీ ఎక్కువ హై అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రెషర్ని యాంగర్గా కాకుండా ఎనర్జీ లాగా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మన యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కోపంలా కాకోకుండా మన పేరెంట్స్ ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని అది ఒక యాంగర్గా కాకుండా ప్రేమగా చూడాలి, ఎనర్జీ లాగా చూడాలి అన్నమాట. యూజ్ చేయాలి.
స్టే కామ్, డూ యూ ద బెస్ట్, డూ యువర్ బెస్ట్, రెస్ట్ విల్ ఫాలో అనమాట. చక్కగా మనం ఫాలో అప్ అవుదాము ఇవన్నీ కూడా. చక్కగా నువ్వు బెటర్ అనేది మనం నీకు నువ్వే బెటర్ అని చెప్పుకోవాలి. చక్కగా హ్యాపీగా ఉన్నది ప్రజెంట్ చేసి రావాలన్నమాట. అక్కడ రాయలేకపోయానన్నది కూడా మనం పెట్టుకోకూడదు అనమాట ఈ టైంలో. అయ్యో ఇది రాసినా బాగా మళ్ళీ బయటకు వచ్చి ఆలోచన చేస్తూ ఉంటాం అనమాట. పేరెంట్స్కి ఇప్పుడు ఏం చెప్పాలి అనేసి అదంతా వదిలేసేయాలి. ఎన్ని వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది తెలుసుకోబోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్. బాయ్.